ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్. ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న పేరు జాఫ్రీ ఎప్స్టీన్. ఒక వ్యక్తి చేసిన నేరాలతోటి మొదలైన ఈ కేసు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది రాజకీయ నాయకులు, అదేవిధంగా బిజినెస్ మ్యాన్, వివిధ రంగాల్లో నిపుణులు, వీళ్ళందరి పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు పవర్ పాలిటిక్స్ గ్లోబల్ ఎలైట్ అనే పెద్ద ప్రశ్నల వరకు వెళ్ళింది. ఇది కేవలం ఒక సెక్స్ స్కాండలా, లేక ప్రపంచ రాజకీయ వ్యవస్థలోని లోతైన చీకటి కోణాన్ని బయటపెట్టే కేసా? ఇటీవల బయటకు వచ్చిన ఎప్స్టీన్ ఫైల్స్, ఈమెయిల్స్ విషయంలో కొన్ని అంతర్జాతీయ వేదికల్లో పేర్లు చర్చకు వచ్చాయి. అందులో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పేరు కూడా తెర మీదకి వచ్చింది. అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దీన్ని ఖండించింది. ఇది కేవలం అధికారిక పర్యటనకి సంబంధించిన విషయాల్ని తప్పుగా వాడుతున్నారని ఎంఈఏ ఖండించింది. ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ఆస్ట్రేలియా నుంచి జియో పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా హ్యూమనిస్ట్ బాబు గోగినేన్ గారు ఉన్నారు. నమస్కారం బాబు గారు. నమస్కారం సార్, ఈ జాఫ్రీ ఎప్స్టీన్ కేసుని మీరు కేవలం ఒక సెక్స్ స్కాండల్ గానే చూస్తారా, లేకపోతే ఇందులో ఇంకా మరో కోణం ఏదైనా ఉందా? నేను ఒక మానవ హక్కుల ఉద్యమకారుడిగా స్పందిస్తాను. ఇప్పుడు ఏం జరిగింది అన్నది దీన్ని ఒక కాంటెక్స్ట్లో పెడదాం సార్. కాంటెక్స్ట్ ఏంటి? భారతదేశంతోనే మొదలు పెడదాం. భారతదేశంలో ఆసారాం బాపు అనేవాడు 2018లో అతనికి జీవితకాలం శిక్ష పడింది. ఎందుకు పడింది? ఒక మైనర్ బాలికని అతను సెక్షువల్లీ ఎక్స్ప్లాయిట్ చేశాడు అని. ఈ వార్త రాగానే ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన బాధితురాలు చెప్పిన మాటలు, దాని మీద కంప్లైంట్ రాగానే గుజరాత్లో సూరత్ నుండి 2 ఆడపిల్లలు మమ్మల్ని అతను చెరిచాడు, అతను అతని కొడుకు అని కేసు పెడితే ఇద్దరికీ కూడా జీవిత ఖైదు కేసు రెజల్యూషన్ అది అయిందన్నమాట. లైఫ్ ఇంప్రిజన్మెంట్, లైఫ్ మీన్స్ లైఫ్ అని చెప్పారు. పాక్సో యాక్ట్ కింద వీళ్ళకి శిక్ష పడింది. పాక్సో యాక్టు చాలా సివియర్ పనిష్మెంట్స్ ఇచ్చే యాక్ట్. చిన్నపిల్లల్ని, మైనర్లని ఎవరైనా సరే సెక్షువల్లీ ఎక్స్ప్లాయిట్ చేస్తే, ట్రాఫిక్ చేస్తే అది మరణశిక్ష వరకు వెళ్ళచ్చు. వీళ్ళకి జీవితకాలం ఖైదు విధించారు. ఇప్పుడు ఈ మధ్య 84 ఏళ్ళు వచ్చినాయి అతనికి ఏదో ట్రీట్మెంట్కి వెసులుబాటు ఉండాలి అని ఒక 6 నెలల పాటు బెయిల్ ఏదో ఇచ్చారు ఆసారాం బాపుకి, 84 ఏళ్ళ వయసు వాడు. కానీ మన దేశంలో చాలా స్ట్రిక్ట్గా పనిష్మెంట్ ఇచ్చారన్నది మనం గుర్తుంచుకోవాలి. ఏది గాడ్ మ్యాన్ అని, స్పిరిచువల్ అని ఎంత మాట్లాడినప్పుడు. ఒక 20 ఏళ్లకు పూర్వం సత్యసాయిబాబా పైన ఇటువంటి అలిగేషన్సే వస్తే ఆయన మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. కానీ భారతదేశంలో మానవ హక్కుల విషయం ఎంత ముందుకు వెళ్ళిందంటే పిల్లల హక్కులని కాపాడటం అన్నది పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, మతం పేరుతో ఒక చిన్న పిల్లని గ్రూమ్ చేసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఈమెనే చచ్చిపోయిన ఎవడో ఒకడికి పునర్జన్మ అని చెప్పి శాంభవిని ప్రమోట్ చేస్తున్న దలైలామాని అడ్డుకున్నాం. ఎందుకంటే పిల్లల హక్కులే అన్ని హక్కుల కంటే కూడా ముఖ్యమైనవి పిల్లల హక్కులు. అవి కాపాడాల్సింది పెద్దవాళ్ళందరూ, ఎందుకంటే తమను తాము కాపాడుకోలేరు అన్నది చాలా ఇంపార్టెంట్. అవును, చైల్డ్ సెక్స్ కూడా ఉంది కదా ఇందులో ఇష్యూలో. ఇటీవల మీరు చూసుంటారు కదా, దలైలామా ఎంతో జుగుప్సాకరంగా, ఆయనకి 87-88 ఏళ్ళు అతని వయస్సు, నాలిక బయట పెట్టి ఓ చిన్న పిల్లోడిని తన నాలికని తన నోట్లో పెట్టుకోమని పిల్లోడిని అడుగుతున్నాడు పబ్లిక్లో ఇట్లా చేసేవాడు ప్రైవేట్గా ఏం చేస్తాడో ఆలోచించుకోవాలి. కానీ వీళ్ళందరూ మతాన్ని అడ్డం పెట్టుకుని తమకేమీ కాకుండా చూడాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకుని పిల్లలని అత్యంత దారుణంగా లైంగికంగా హింసించింది క్యాథలిక్ చర్చ్. నేను హ్యూమనిస్ట్ ఇంటర్నేషనల్కి డైరెక్టర్గా ఉన్నానో
మేము ఐక్యరాజ్య సమితి యొక్క హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ దృష్టికి చర్చ్ పేరుతో ఐర్లాండు, ఫ్రాన్సు, ముఖ్యంగా ఈ దేశాల్లో, సౌత్ అమెరికాలో, దక్షిణ అమెరికాలో కొన్ని పదుల వేల మంది చిన్నపిల్లల్ని లైంగికంగా అత్యంత దారుణంగా హింసించి వేధించారు చర్చ్ అధికారులు. మాకు మానవ హక్కులు వర్తించవు అని వాళ్ళు చెప్తూ ఉంటే దాన్ని ఓడించి వీళ్ళని కోర్టుకి వచ్చేటట్టుగా చేసి వీళ్ళ పైన అఫీషియల్ ఎంక్వైరీ జరిగేటట్టు చేసి కొంతమంది శిక్ష పడేటట్టు చేసిన మానవ హక్కుల ఉద్యమంలో నేను కూడా భాగస్వామిని. ఒకప్పుడు నేను యూరోప్లో ఉన్నప్పుడు దీంట్లో ముందుండి చేసిన ఉద్యమం ఇదంతా. సో నాకు ఒక అబైడింగ్ ఇంట్రెస్ట్ ఉంది పిల్లల హక్కులు, ముఖ్యంగా పిల్లల హక్కులు. ఎందుకు అనంటే వాళ్ళని కాపాడే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరూ లేరు, మనమే. పెద్దవాళ్లే కాపాడాలి, మిగతా వాళ్ళని ఎవరికి వారు కాపాడుకోవచ్చు. కోర్టుకు వెళ్ళొచ్చు, లేకపోతే లాయర్ని అపాయింట్ చేసుకోవచ్చు, పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు. ఈ కాంటెక్స్లో మనం జెఫ్రీ ఎప్స్టీన్ స్టోరీ, దానికి లింక్ అయిన డొనాల్డ్ ట్రంప్ స్టోరీ, జెఫ్రీ ఎప్స్టీన్ చుట్టూ ఉన్న సెక్స్ రింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎగ్జామిన్ చేయాలి. చిన్న చిన్న పిల్లల్ని, అంటే ఒక ప్రశ్న వస్తుంది, ఈ ప్రశ్నతోనే మొదలు పెట్టాలి. ఈ చిన్న పిల్లలు జెఫ్రీ ఎప్స్టీన్ లాంటి వారి ఆధీనంలోకి ఎలా వెళ్ళారు? ఆ పిల్లల తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉన్నారు? దానికి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్న విషయాలు. ఈ పిల్లలని ఒకసారి లొంగబరుచుకున్నాక ఈ విషయాలు ఎవరికైనా చెబితే నీ తల్లిదండ్రులని, నీ కుటుంబ సభ్యుల్ని చంపేస్తాం. మా గోల్ఫ్ కోర్సులోనే ఇది 9 హోల్స్ 16 హోల్స్ ఉంటాయి కదండి. నంబర్ 9 హోల్కి పక్కన నువ్వు ఎరువుగా మారుతావు, అంటే చంపేసి అక్కడ పాతేస్తాము. నీ శరీరం కుళ్ళిపోతే అక్కడ గడ్డికి నువ్వు ఎరువుగా మారుతావు అని బెదిరించిన కారణంగా ఈ చంటి పిల్లలు, చిన్నపిల్లలు భయపడుతూ ఉన్నారు అన్నది మనకు అర్థమవుతుంది. 2008లో, అంటే ఇది 2025 అండి, 2008లో జెఫ్రీ ఎప్స్టీన్ని చిన్నపిల్లలని ప్రాస్టిట్యూషన్ కోసము సాలిసిట్ చేస్తున్నాడు అని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్ళారు. ఫ్లారిడా రాష్ట్రంలో కూడా అటువంటి నేరానికి తీవ్రమైన శిక్షలు ఉన్నాయి. 20 ఏళ్ళు, 14 ఏళ్ళు, 25 ఏళ్ళు. అగ్రవేటెడ్ అయితే, కొత్తగా వచ్చిన చట్ట ప్రకారం అయితే డెత్ పెనల్టీ కూడా ఉంటుంది అని చెప్పారు. భారతదేశంలో కూడా డెత్ పెనల్టీ ఉంది పాక్సో యాక్ట్ కింద, అగ్రవేటెడ్గా జరిగింది. అట్లాంటి రాష్ట్రంలో జెఫ్రీ ఎప్స్టీన్ని అక్కడ ప్రాసిక్యూటర్స్, వాళ్ళ లీగల్ ఆఫీసర్స్ ఇచ్చిన సపోర్ట్ కారణంగా కేవలం 18 నెలల శిక్షనే పడింది. ఈ 18 నెలల శిక్ష కూడా ఎట్లా అంటే ప్రతిరోజు 12 గంటలు అతను జైలు బయట ఉండేటట్టుగా వెసులుబాటు ఇచ్చి, పని చేసుకోవడానికి నువ్వు వెళ్ళొచ్చు, వారానికి 6 రోజులు నువ్వు జైలు బయటకు వెళ్ళొచ్చు అని చెప్పి 18 నెలలది కాస్త గుడ్ బిహేవియర్ అని 13 నెలలకు అతన్ని వదిలేశారండి. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ 2009 నుండి అతను చనిపోయే 2019 వరకు ప్రపంచంలో చాలా మందితో యాక్టివ్గా కాంటాక్ట్ మెయింటైన్ చేశారు. చాలా యాక్టివ్గా అతను మెయింటైన్ చేయటమే కాదు, అతనితో రాయల్టీ, రాచరికానికి చెందిన వాళ్ళు, అది నార్వీజియన్ రాయల్టీ అవ్వచ్చు, రేపు నార్వేకి కొత్త రాజుగారు వస్తే ఆయన భార్య, ఆవిడ, ఇంగ్లాండ్ రాజుగారి తమ్ముడు, చార్ల్స్ రాజుగారి తమ్ముడు ఆండ్రూ, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా చాలాసార్లు వినిపిస్తూ వచ్చింది.
ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అని ఏవైతే రిలీజ్ అయినాయో ఇప్పుడు కోర్టు నిర్ణయంతో అయినాయి, ప్రభుత్వం ఒప్పుకుంటే కాలేదు. ప్రభుత్వం అడ్డు వస్తూ ఉంటే ఈ మ్యాటర్ కోర్టుకు వెళ్తే ఇవన్నీ ఈ తేదీ కల్లా మీరు రిలీజ్ చేయాలి అని కోర్టు ఆదేశాలు ఇస్తే అది ఆశ్చర్యపోయేటట్టుగా 60 లక్షల డాక్యుమెంట్స్, ఈమెయిల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ, వాటిల్లో ఒక 35 లక్షల డాక్యుమెంట్స్ ఇప్పటి వరకు రిలీజ్ అయినాయి. ఇంకా రావాల్సింది చాలా ఉంది. అది రిలీజ్ చేస్తామో లేదో చెప్పని కన్ఫ్యూజన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అంటే న్యాయ వ్యవస్థ డిపార్ట్మెంట్ అంటారో ఏమో తెలుగులో, వాళ్ళు కన్ఫ్యూజన్లో పెట్టి ఉంచారు. ఈ 30 లక్షల చిల్లర ఈ డాక్యుమెంట్స్ ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే రాజులు, ప్రధానమంత్రులు, అట్లాగే ఈ టెక్ ఇండస్ట్రీలో లీడింగ్ రోల్ ప్లే చేసిన వాళ్ళు, బిల్ గేట్స్ కూడా ఉంది కదా పేరు, బిల్ గేట్స్ పేరు కూడా వచ్చింది కదా. బిల్ గేట్స్ పేరుంది, ఈలాన్ మస్క్ పేరుంది. అవును. ఒక విషయం ఏంటంటే వాళ్ళ పేర్లున్నంత మాత్రాన ఆటోమేటిక్గా నేరస్తులు కావు. అవును. ఎప్స్టీన్ అనేవాడు ఎవరు అనంటే, ఎప్స్టీన్ అనేవాడు ఒక సెక్షువల్ పర్వర్ట్. అది మైనారిటీ తీరని బాలికలని చెరచటం అతను చేశాడు. మైనారిటీ తీరని బాలికలతో సెక్షువల్ రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. వాళ్ళని కట్టడి చేసి, ఒత్తిడి చేసి, జీవితం అంటే ఏంటో తెలియని చిన్నపిల్లల్ని అలా లొంగ తీసుకున్నాడు. మన భాషలో చెప్పుకోవాలంటే పొలిటికల్ బ్రోకర్. మొదటిది సెక్స్ మ్యాటర్స్, పర్వర్షన్. రెండవది తను ఒక ద్వీపాన్ని కొని ఆ ద్వీపాన్ని ఒక బ్రాతల్ లాగా నడిపాడు. ఆ బ్రాతల్లో వచ్చిన ఆడపిల్లలు, చిన్నపిల్లలు, అక్కడికి తీసుకువెళ్ళిన చిన్నపిల్లలకి మనిషికింత అని డబ్బులు ఇచ్చాడు. వచ్చిన వాళ్ళు మేము రావచ్చా, మేము ఎప్పుడు రాగలము, ఎప్పుడు వస్తే బాగుంటుంది, వైల్డ్ పార్టీస్ ఎప్పుడు ఉంటాయి, ఆడవాళ్ళందరూ ఎప్పుడు ఉంటారు అని కనుక్కున్న వాళ్ళల్లో ఈలాన్ మస్క్ కూడా ఉన్నాడు. ముందేమో నాకేం సంబంధం లేదు, అతను రమ్మంటే నేను వెళ్ళలేదు అని చెప్పిన వాడు ఈ 35 లక్షల ఈమెయిల్స్ రిలీజ్ అయినాక, డాక్యుమెంట్స్ అండ్ ఈమెయిల్స్, దాంట్లో ఇతను అడుగుతున్నాడు నేను ఎప్పుడు రావాలి, న్యూ ఇయర్కి రావాలా, తర్వాత రావాలా, క్రిస్మస్ టైంలో రావాలా అని అతను అడుగుతూ ఉంటే ఇతను హెలికాప్టర్ పంపిస్తానని ఇతను చెప్తున్నాడు అతనికి. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటపడుతున్నారు వీళ్ళు చేసిన ఘోరాలు. చంటి పిల్లలతో అక్కడ ఒక బ్రాతల్ నడుపుతూ ఉంటే అక్కడికి వెళ్ళటానికి ఉత్సాహం చూపిస్తున్న పెద్దవాళ్ళు. అతను విమానం ఎక్కి వెళ్ళటమో, సొంత విమానంతో దగ్గర దాకా వెళ్ళటమో చేశారు వీళ్ళు. ఇప్పుడు మీరు దగ్గరగా చూస్తే బిల్ గేట్స్ భార్య, మా ఇద్దరి మధ్య విడాకులు రావటానికి కారణం ఎప్స్టీన్తో ఇతను కాంటాక్ట్ కారణం అని ఆవిడ చెప్పింది, బాధతో చెప్పింది. బయటకు వచ్చేసింది ఆ మాటక. ఎందుకంటే ఈమెయిల్స్, డాక్యుమెంట్స్, ఫోటోలు అన్ని బయటకు వస్తున్నాయి కాబట్టి. బ్రిటన్ యువరాజు, రెండవ యువరాజు అంటారేమో అతని ఇప్పుడు రాజుగారి తమ్ముడు ఆండ్రూ అనే అతను కనీసం నన్ను 3 సార్లు చేర్చాడు అని వర్జీనియా గ్యూఫ్రే అనే ఒక ఆవిడ, ఆస్ట్రేలియా లేడీ, కంప్లైంట్ చేసింది. ఇన్ని కంప్లైంట్స్లో బాధితుల కంప్లైంట్ని ఎవరూ పట్టించుకోలేదు. బాధితుల కంప్లైంట్ తీసుకొని కూడా యాక్షన్ తీసుకోలేదు. అట్లాంటి రక్షణ వచ్చింది పెద్దవాళ్ళందరికీ. రాచరికం నుంచి వచ్చిన వాళ్ళకి ప్రొటెక్షన్ వచ్చింది. వాళ్ళ కాంటాక్ట్స్ అన్నవి కూడా మీరన్న పవర్ బ్రోకింగ్ కారణంగా వచ్చినాయి. సెక్షువల్ పర్వర్షను, బ్రాతల్ నడపటము, ఒక సెక్స్ రింగ్ను మెయింటైన్ చేయటము, ఒకళ్ళ సీక్రెట్లు ఒకళ్ళకి తెలిసి అందరూ గుంబనంగా ఉండి బయటకు మాట్లాడకుండా
ఈ ఫిజికల్ రిలేషన్స్ మెయింటైన్ చేసుకునే ఒక బ్యాచ్, ఒక గ్యాంగ్, ఒక క్రిమినల్స్ గ్రూప్. ఇవి కాకుండా ఈ జెఫ్రీ ఎప్స్టీన్ అనే అతను తనుగా ఎక్కువ చదువుకోలేదు, 2 సార్లు కాలేజ్కి వెళ్ళి డ్రాప్ అవుట్ అయ్యాడు. కానీ తెలివి తక్కువ వాడేం కాదు, స్పెల్లింగ్లు రావు అతనికి, డిస్లెక్సియా లాంటి ప్రాబ్లం ఉన్నట్టుంది. ఏది కూడా కరెక్ట్ స్పెల్లింగ్తో రాయడు ఇంగ్లీష్లో. ప్రతిసారి సారీ ఫర్ టైపోస్ అని మెసేజ్ పెడతాడు. మరి ఇతను తన చుట్టూ సైంటిస్టులని, ఫిలాసఫర్స్ని, సోషల్ యాక్టివిస్టులని, కొన్నిసార్లు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులని, జర్నలిస్టులని తిప్పుకున్నాడు. ఎలా తిప్పుకున్నాడు? కాన్ఫరెన్సెస్ పెట్టేవాడు. మోడర్న్ సైన్స్ మీద, ఫిలాసఫీ మీద, సోషల్ చేంజ్ మీద, అట్లాగే మహమ్మారులు వస్తే దానికి హ్యుమానిటీ యొక్క రెస్పాన్స్ ఎలా ఉండాలి అని బిల్ గేట్స్ని దించాడు రంగంలోకి. ఇట్లాంటి మీటింగ్స్కి వాళ్ళు రావటం, ఈ మీటింగ్స్కి తన సాటి క్రిమినల్స్ కూడా తీసుకురావటం, వాళ్ళతో లింక్ ఏర్పరచుకోవటం, రాజకీయ నాయకుల్ని రప్పించటం. నిజానికి 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు దాని తర్వాత జరుగుతున్న డెవలప్మెంట్స్కి అతనికి పొలిటికల్ ఇన్పుట్స్ చాలా కావాల్సి వచ్చింది. ఎందుకు కావాల్సి వచ్చినాయి? ఇతను బిలియనీర్ల యొక్క ఆస్తులని మేనేజ్ చేసేవాడు. సో గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉంటాయో తెలుసుకుంటే ఏ కరెన్సీ వాల్యూ దెబ్బతింటుంది, దెబ్బతిన్నదో ఆయనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి అడ్వైస్ ఇవ్వగలరు. అటువంటి అడ్వైస్ కోసం అప్పుడు యునైటెడ్ కింగ్డమ్కి బిజినెస్ సెక్రటరీగా, అంటే మనం కామర్స్ మినిస్టర్ అనుకోవచ్చు, బిజినెస్ సెక్రటరీగా ఉన్న పీటర్ మ్యాండెల్సన్ని తన ఇన్నర్ సర్కిల్లో ఉన్న ఈ మ్యాండెల్సన్తో మాట్లాడి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క డాక్యుమెంట్స్ తెప్పించుకున్నాడు. వాళ్ళ పాలసీ ఏమి కాబోతుంది, రాబోతుంది తెలుసుకున్నాడు. అనుగుణంగా తన క్లయింట్స్కి అడ్వైజ్ ఇచ్చాడు. తద్వారా వచ్చిన లాభంలో తను ఒక షేర్ తీసుకున్నాడు. ఇట్లా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. మాట్లాడితే టోనీ బ్లేర్ ఏం చేస్తున్నాడు అంటాడు, లేకపోతే ఫలానా డిస్కషన్లో ఈ రాజకీయ నాయకుడు, ఆ సైంటిస్టు వాళ్ళేమంటున్నారు అని ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. ఇట్లా చేస్తూ అందరి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురావటం, ఇదంతా ఒక ఆస్పెక్ట్. అయితే ఇప్పుడు బయటకు వస్తున్నది ఏంటంటే, చాలా స్ట్రాంగ్గా బయటకు వస్తున్నది ఇతను ఒక డబుల్ ఏజెంట్ స్పై అని. మామూలుగా ఒక దేశానికే ఉంటారు గూఢచారిగా, ఇతను ఇజ్రాయెల్కి కాబట్టి మొసాద్, రష్యా కాబట్టి కేజీబీ, వీళ్ళిద్దరికీ కూడా ఇతను డబుల్ ఏజెంట్గా పనిచేస్తూ అక్కడ సమాచారం ఇక్కడ, ఇక్కడ సమాచారం అక్కడ చేరవేస్తూ, ఇదంతా కూడా వాడుకుంటూ తన చుట్టూ ఉన్న తన మిత్రులు, తన బిజినెస్ అసోసియేట్స్కి ఈ సమాచారాన్ని ఇవ్వటం. ఎప్స్టీన్ అనేవాడు 2008లో అరెస్ట్ అయితే, 2009లో రిలీజ్ అయితే, 2009 నుండి 19 వరకు ఈ నెట్వర్క్ని మెయింటైన్ చేశాడు. దాంట్లో భారతదేశం నుండి హర్దీప్ పూరి ఉన్నాడు, దాంట్లో అనిల్ అంబానీ ఉన్నాడు. ఉండటం అంటే హాయ్ హలో బాయ్ కాదు, వాళ్ళకి డిన్నర్లు ఆర్గనైజ్ చేశాడు. అనిల్ అంబానీ మీట్ తినడు, ఫిష్ తినడు, అతనికి వెజిటేరియన్ ఫుడ్ అరేంజ్ చేయాలి అని తన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. హర్దీప్ పూరి ఒకప్పుడు ఆస్ట్రేలియాకి ప్రధానమంత్రిగా ఉన్న కెవిన్ రుడ్తో పాటు వస్తున్నాడు. ఈజ్ ఇట్ ఓకే, వాళ్ళిద్దరు వస్తే ఆల్ రైటా, ఇంకెవరిని కలిపి పిలవాలి అని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాడు. సో క్లోజ్గా అందరితో మాట్లాడుతున్నాడు. హర్దీప్ పూరి అన్యాయంగా, అబద్ధంగా తను ఏం చేశాడు, నాకు అతను ఏం చేస్తాడో తెలీదు, అతని బ్యాక్గ్రౌండ్ నాకు ఐడియా లేదు, నేను బిజినెస్ కోసం మాత్రమే అతనితో టచ్లో ఉన్నాను, నేనేదో పీస్ ఇన్స్టిట్యూట్తో పనిచేస్తూ ఉన్నాను అని చెప్పాడు. ఓకే, ఒక డిన్నర్ పార్టీని సెక్స్ స్కాండల్ తోటి లింక్ చేయొచ్చు అంటారా?
లేదండి. అలా చేయటానికి ఎక్కడా కూడా రుజువులు లేవు. నేను అందుకే సెపరేట్‌గా చెప్తున్నాను. అవును. అతని పర్సనల్ పర్వర్షన్, అతను ఆపరేట్ చేస్తున్న సెక్స్ రింగ్, అతను మెయింటైన్ చేసిన బ్రాథల్, అతను పవర్ బ్రోకర్, అతను ఫైనాన్షియర్స్‌కి అడ్వైజర్. డిఫరెంట్ ఇవి ఉన్నాయి. ఇప్పుడు అనిల్ అంబానీ కానీ, హర్దీప్ సింగ్ పూరి కానీ వీళ్ళకి ఎక్కడ సంబంధం అంటే భారతదేశంతో బిజినెస్ ప్రాస్పెక్ట్స్ని డెవలప్ చేయటానికి ఇటువంటి నీచుడిని పట్టుకున్నారు వాళ్ళు. అంటే నైతికమైన ఆగ్రహం. ఎటువంటి నేరము? చైల్డ్ సెక్స్ అబ్యూజ్. అతన్ని అరెస్ట్ చేశాక, అతన్ని ప్రిజన్కి పంపించాక జీవితాంతము అతని పేరు సెక్స్ స్కాండల్స్లో ఉన్న వాళ్ళ పేర్లు ఒక సెక్స్ ఒఫెండర్ రిజిస్టర్లో ఉంటాయి. దేశంలో అందరికీ తెలుస్తుంది అది. అతను ఎక్కడైనా ఒక చోట అద్దెకి ఇల్లు తీసుకోవాలి అని అంటే సెక్స్ ఒఫెండర్స్ లిస్ట్లో అతని పేరు ఉంటే కనుక అద్దెకి ఇవ్వాల్సిన కంపల్షన్ లేదు. నిజానికి అతను ఆ ద్వీపాన్ని కొన్నాడు కదా, పక్క ద్వీపాన్ని కొనాలని ట్రై చేస్తే వాళ్ళ అమ్మమన్నారు, నువ్వు సెక్స్ రిజిస్టర్లో ఉన్నావు, సెక్స్ ఆఫెండర్స్ రిజిస్టర్లో, నీకు అమ్మము అంటే దుబాయ్లో తన ఫ్రెండ్స్ ద్వారా కొనిపించాడు. ఇతని నెట్వర్క్ చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు ఇతని ఈ డాక్యుమెంటేషన్ బయటకు వచ్చిన కారణంగా పీటర్ మ్యాండల్సన్ అనే ఈ బిజినెస్ సెక్రటరీ ఒకప్పుడు అతను లేబర్ పార్టీ అపాయింట్ చేసిన అంబాసిడర్, యునైటెడ్ కింగ్డమ్ యొక్క రాయబారి అమెరికాకి. అంతకంటే పెద్ద పొజిషన్ ఉండదు ఒక పబ్లిక్ ఆఫీషియల్కి. అతన్ని ఆ ఉద్యోగంలోంచి డిస్మిస్ చేసి వెనక్కి రప్పించారు. అతను హౌస్ ఆఫ్ లార్డ్స్ మెంబరు, హౌస్ ఆఫ్ లార్డ్స్కి రిజైన్ చేశాడు. అతను బిజినెస్ సీక్రెట్స్ ఎప్స్టీన్కి అందజేశాడు అని అతన్ని ఇప్పుడు పోలీసులకి రెఫర్ చేశారు. స్వీడన్లో యుఎన్హెచ్సిఆర్, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్, ఈ హ్యూమన్ రైట్స్, రెఫ్యూజీ రైట్స్ వీటిల్లో పనిచేసే రూబెన్స్టైన్ అనుకుంటా, ఆవిడ రిజైన్ చేయాల్సి వచ్చింది. నార్వేలో రేపో ఎల్లుండో ఇప్పటి రాజుగారు చనిపోతే యువరాజు రాజు అవుతాడు. ఆయన భార్య క్లోజ్గా టచ్లో ఉంది. ఇప్పటి యూకే రాజుగారి తమ్ముడు ఆండ్రూ పైన క్రిమినల్ కేసెస్ పెడతారని ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. అతనికి ప్రిన్స్ అనే టైటిల్ ఉండేది, అది తీసేశాడు. ఇప్పుడు ప్రిన్స్ చార్ల్స్ కింగ్ చార్ల్స్ అయిన తర్వాత చేసిన మంచి పనిలో మొదటిది తన తమ్ముడికి ప్రిన్స్ అన్న బిరుదు, టైటిల్, హోదా తీసేశాడు. అతను మిగతా వారిలాగానే శిక్షకి అర్హుడు అవుతాడు. ఏమిటా శిక్ష? 16 ఏళ్ళు నిండని పాపని చెరిచాడు, 3 సార్లు నన్ను చెరిచాడు అని అతని పైన ఒక పుస్తకమే రాసింది. పాపము ఆ టైటిల్ చూస్తేనే ఏడుపు వస్తుందండి. నోబడీస్ గర్ల్, నన్ను ఎవరు పట్టించుకోలేదు, నన్ను వాడుకున్నారు అని వర్జీనియా గుఫ్రే గారు రాశారు. ఆ ట్రామా ఎంతంటే ఆవిడ ఒక 8-9 నెలల క్రితం సూసైడ్ చేసుకుంది. పుస్తకం రాసింది. పుస్తకం రాసినప్పుడు తన గురించి ఎక్కువ మాట్లాడకుండా ఉండటానికి సివిల్ సెటిల్మెంట్, అంటే నాకు లైబిలిటీ లేదు అని సివిల్ సెటిల్మెంట్ ప్రకారం ఐ థింక్ $22 మిలియన్ ఆవిడకి ఇతనిచ్చాడు. అప్పుడు ప్రిన్స్ ఆండ్రూ. అతను ఇరుక్కున్నాడు. ఈ హర్దీప్ సింగ్ పూరి నేను ఇంటర్నేషనల్ పీస్ ఇన్స్టిట్యూట్లో పనిచేశాను అన్నాడే, ఆ పీస్ ఇన్స్టిట్యూట్ బాస్ ప్రెసిడెంట్ కూడా రిజైన్ చేశాడు. ఇప్పుడు ఎప్స్టీన్తో కలిసి వ్యవహారాలు ఉన్నాయి అని. బాబు గారు, ఇందాక మీరు కొన్ని పేర్లే చెప్పారు. అయితే నరేంద్ర మోడీ గారి పేరు కూడా లేటెస్ట్గా ఎప్స్టీన్ ఫైల్స్లో బయటకు వచ్చింది. అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు దీన్ని ఖండించారు. అయితే లీక్ రావడం, దాన్ని ఆరోపణగా తీసేయడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే రాహుల్ గాంధీ ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు. అయితే ఈ పరిణామాలను మీరు ఎలా అర్థం చేసుకుంటారు? అంటే నేను అది జస్ట్ ఫినిష్ చేసేస్తానండి.
ఉమ్, దీపక్ చోప్రా అని ఒక అతను ఉన్నాడు. దీపక్ చోప్రా అనేవాడు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికత, సైన్సు, మెడిసిన్ జోడించేస్తాను అని రోజుకి $1,00,000 ఫీజులు తీసుకుని అందరికి అది నేర్పించి ఇది నేర్పించి చేస్తూ ఉంటాడు. దీపక్ చోప్రా జెఫ్రీ ఎప్స్టీన్తో క్లోజ్ కాంటాక్ట్లో ఉండి అతని మీద ఈ ఆరోపణలు, అంటే 2009 తర్వాత సంగతి నేను చెప్తుంది. ఉమ్, ఇతను నేరస్తుడు, పిల్లలని లైంగికంగా వేధించాడు, వాళ్ళతో ట్రాఫిక్ చేశాడు, లేకపోతే వాళ్ళని ప్రాస్టిట్యూషన్లో దింపాడు అని ఆరోపణలు ఎదుర్కొని కోర్టు ద్వారా అతను దోషి అని నిరూపితమయ్యాక జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన వాడిని ఎలా కాపాడాలా అని తాపత్రయపడ్డాడు దీపక్ చోప్రా. అంటే బయట సమాజంలో పెద్దవాళ్ళుగా చలామణి అవుతున్న వాళ్ళు ఎవరికీ కనపడని ఈమెయిల్స్లో మనకి తెలుస్తుంది వాళ్ళ నిజస్వరూపం. ఇప్పుడు మీ వీక్షకులకి ఒక ఇన్ఫర్మేషన్, ఇప్పటి వరకు ఐ థింక్ భారతదేశంలో ఎవరు ఈ ఇన్ఫర్మేషన్ నేను తప్ప ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. ఓకే. జెఫ్రీ ఎప్స్టీన్ యొక్క ఈమెయిల్స్ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వారు రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్, ఈమెయిల్స్ని పబ్లిక్ అయిన తర్వాత, అంటే దీంట్లో హ్యాకింగ్, ప్రైవసీ అదేం లేదు, అది బయటకు వచ్చిన తర్వాత, అమెరికా ప్రభుత్వం బయట పెట్టిన తర్వాత అవి యాక్సెస్ ఈజీగా లేదు అని ఎవరికి దొరకకుండా ఉన్నప్పుడు కొంతమంది కంప్యూటర్ సైన్స్ స్పెషలిస్టులు జెఫ్రీ ఎప్స్టీన్ యొక్క ఈమెయిల్స్ అన్నీ కూడా జీమెయిల్ ఫార్మాట్లో కనిపించేటట్టుగా ఉమ్, gmail.world అని ఒకటి క్రియేట్ చేశారండి. gmail.world, J for Jeffrey, gmail.world. నా gmail.world కనుక ఎవరైనా వెళ్ళి చూస్తే నేను ఇప్పుడు చెప్తున్న విషయాలు చాలా అక్కడ ఉంటాయండి. నేను దీపక్ చోప్రా గురించి చెప్పాను కదండి, ఉమ్, 1569 సార్లు దీపక్ చోప్రా ఉన్నాడు ఆ ఈమెయిల్స్లో. అతనితో పాటు సెక్స్ ట్రాఫికింగ్ చేయలేదు, కానీ సెక్షువల్ అలిగేషన్స్ వచ్చినప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడు, అట్లా మాట్లాడు, నీకు డేంజర్ ఉండదు అని అడ్వైజ్ ఇచ్చాడు ఈ ఆధ్యాత్మికవేత్త. సో అది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, భారతదేశం నుండి ప్రధానమంత్రి మోదీ గారు ఆయన పేరు ఉన్నట్టు అట్లాగే రాహుల్ గాంధీ ఆ విషయంలో అబ్జెక్ట్ చేశాడు అని మీరు ప్రశ్న వేశారు. రాహుల్ గాంధీ పేరు కూడా వస్తుంది తెర మీదకి. అది అబద్ధం అండి. అది మీ ఛానల్లో కూడా అది మిస్యూజ్ చేశారు ఒక ఆయన, బీజేపీ ఆయన. అది అన్యాయం. రాహుల్ గాంధీ అంటే ఈరోజు భారతదేశానికి లీడర్ ఆఫ్ అపోజిషన్. అతని తల్లి పేరు సోనియా గాంధీ, అతని సిస్టర్ పేరు ప్రియాంక గాంధీ. వీళ్ళు లేరు దాంట్లో. ఇప్పుడు దునియాలో ఒక్క రాహుల్ గాంధీ ఉండడు కదా, ఎవరో పేరు దాంట్లో ఉంటే మా ప్రధానమంత్రి పేరు ఉందని నువ్వు అంటున్నావా కాబట్టి నీ పేరు కూడా ఉంది అని ఇట్లా ఈ చిల్లర పనులు చేశారు. ఐటీ సెల్ పనులు ఇట్లాగే ఉంటాయి. నో, లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ పేరు లేదు. ఇంకెవరో రాహుల్ గాంధీ పేరు ఉండొచ్చు. బట్ ఇంకొకటి, ప్రధానమంత్రి మోదీ పేరు దాంట్లో ఉంది అన్నాడు. ఆయన తప్పే ఉంది దీంట్లో. ఎవరో ఆయన గురించి మాట్లాడుకున్నారండి. ఆ మాట్లాడుకున్నది ఎవరు? ఒక సెక్స్ అఫెండర్, కన్విక్ట్. అతని నిజాలు ఎప్పుడు చెప్పాడండి? అతని పనల్లా చిన్నపిల్లల్ని చేర్చటము. కన్విక్టెడ్ కదా ఆల్రెడీ. కన్విక్టెడ్. అటువంటి వాడు ఈయన పేరు రాసిన కారణంగా ప్రధానమంత్రి ఎలా దోషి అవుతాడు? దానికి కావాల్సిన రుజువులు ఉన్న రోజు మాట్లాడు. అంటే వెస్ట్ మీడియా ఫ్రేమ్ చేస్తున్న కథనాలకి మనం గట్టిగా కౌంటర్ ఇవ్వగలుగుతున్నామా? వెస్ట్ మీడియా మన దేశం మీద ఫోకస్ ఏం లేదండి. వాళ్ళంతా ట్రంప్ ఈ ఇప్పటి వరకు రిలీజ్ అయిన డాక్యుమెంట్స్లో 38,000 సార్లు ఆయన పేరు ఉందంట. పేరు ఉండటం వేరు, ట్రంప్ ఈయనకి ఈమెయిల్ పంపించటం వేరు.
ట్రంప్ పంపలేదు కదా ఈయనకి ఈమెయిల్స్, ఈయన ట్రంప్కి ఈమెయిల్ పంపలేదు కదా. సో ఎవరో కబుర్లు చెప్పుకుంటున్నారు వీళ్ళ గురించి. కాకపోతే ట్రంప్ అంటే ఇష్టం లేని వాళ్ళు బైబిల్లో జీసస్ పేరు ఎన్నిసార్లు వస్తుందో అంతకంటే ఎక్కువ సార్లు 38,000 సార్లు ట్రంప్ పేరు దీంట్లోకి వచ్చింది అన్నారు. అది నేరం నిరూపించదు, అది అన్యాయం. మీరు రుజువులు చూపించండి, ఎవరిని వదలకూడదు, కానీ రుజువులు చూపించాలి. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారి గురించి ఏంటి అన్నది, నేను చెప్పినట్టుగా ఆయన ప్రవర్తించాడు, ఆయన ప్రవర్తించిన కారణంగా అనుకున్నది అయ్యింది అని, ఇజ్రాయెల్కి కావాల్సినట్టుగా ప్రధానమంత్రి బిహేవ్ చేశాడు. నా నువ్వు చెప్పిందే అది జరిగిందా, నిజంగా అది భారతదేశం యొక్క శ్రేయస్సుకి వ్యతిరేకమా అన్నది చర్చించుకోవచ్చు. కానీ ఎవడో నీ పేరు చెప్పిన కారణంగా నువ్వు దోషి అనటము న్యాయం కాదని నేను అంటాను. హర్దీప్ సింగ్ పూరి యాక్టివ్గా ఉన్నాడు, కాంటాక్ట్లో ఉన్నాడు, దాని కంటెంట్ ఏంటో మనకు తెలియదు. యాక్టివ్గా ఉన్నాడు, డిన్నరు కలవాలి, నేను శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నాను, నాకేమైనా అడ్వైజ్ ఇస్తావా అని పూరి అడుగుతున్నాడు ఎప్స్టీన్. అక్కడ ఆయన యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్, అది ప్రశ్న వేయచ్చు. నీకేంటి సంబంధం? ఒక సెక్స్ ఒఫెండర్తో, కన్విక్టెడ్ సెక్స్ ఒఫెండర్తో నువ్వెందుకు కాంటాక్ట్లో ఉన్నావు? నీకేంటి దానివల్ల లాభం ఏంటి? హోల్ మొత్తం అమెరికాలో ఇంతమంది లాబీయిస్టులు ఉంటే నువ్వు ఈ దుష్టుడు దుర్మార్గుడు వీడినే ఎందుకు కాంటాక్ట్ చేసి వీడి ద్వారా ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నావు లింక్స్? ఇది అడగచ్చు. ఐ థింక్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. మనుషుల యొక్క ప్రతిష్టని మనం మంటగలపడానికి వీల్లేదు, రుజువులు లేక. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం యాక్టివ్గా జెఫ్రీ ఎప్స్టీన్ చేస్తున్న సెక్స్ క్రైమ్స్లో భారతదేశం నుండి వచ్చిన వారి ఎవరి పేరు ఇన్వాల్వ్ కాదు. కానీ అతను పవర్ బ్రోకర్గా వ్యవహరించిన విషయంలో అనిల్ అంబానీ ఎందుకు ఇన్నిసార్లు, అనిల్ అంబానీ అంటే ఎవరు? ఎన్నో లక్షల కోట్లు భారతదేశంలో బ్యాంకులకు అప్పులుగా ఉండి ఆ అప్పులు తీర్చకుండా అవన్నీ రైట్ ఆఫ్ చేయించుకుని తను దివాలా తీసినట్టు చెప్పి తన ఆస్తులన్నీ భార్యకో ఇంకెవరికో ట్రాన్స్ఫర్ చేసి ఇవేమీ నావి కాదు, నా దగ్గర పైసా లేదు అని కోర్టుకు విన్నవించుకుని భారతదేశపు ఆస్తిని, ప్రజల ఆస్తిని అతను దుర్మార్గపూరితంగా వాళ్ళకి దక్కకుండా చేసినవాడు. ఇతనికి ఎప్స్టీన్తో ఏంటి సంబంధం అని అడగచ్చు. అట్లాగే ఇప్పుడు ఆ రఫాల్ డీల్లో ఆ ఫీల్డ్లో ఎటువంటి ఎక్స్పర్టీజ్ లేని అంబానీ, బ్రదర్ అంబానీ, అతనికి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, అలొకేషన్ ఎట్లా వచ్చింది? ఇది మా మీద ప్రెషర్ పెడితే మేము ఇచ్చాము అని ప్రభుత్వం తరపు నుండి, ఫ్రాన్స్ ప్రభుత్వం తరపు నుండి ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు? ఈ అనిల్ అంబానీ తరపున ఎవరు లాబీ చేశారు? దాంట్లో ఎప్స్టీన్ ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా? తప్పకుండా చూడొచ్చు. బట్ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ సార్. ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా నిరూపణ కాకముందే ఈ విధంగా ఇమేజ్కి, మన దేశ ఇమేజ్ కావచ్చు లేకపోతే వ్యక్తుల ఇమేజ్ కావచ్చు, నష్టం తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమాత్రం కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఏం చేసి ఉండాల్సింది, ఇప్పుడు ఇంకొక దుర్మార్గం జరిగింది. పార్లమెంట్లో గొడవ జరిగిన కారణంగా పార్లమెంటు బయటకు వచ్చిన రాహుల్ గాంధీ మొన్నటి వరకు వాళ్ళ పార్టీలో ఉన్న ఒక వ్యక్తి అటు నుంచి వెళ్తూ ఉంటే బిట్టు గారిని షేక్ హ్యాండ్ ఇవ్వబోతే ఆయన ఇవ్వలేదు షేక్ హ్యాండ్. ఇవ్వకపోతే నువ్వు మమ్మల్ని యు ఆర్ ఎ ట్రైటర్ అన్నాడు, నవ్వుతూ అన్నాడు ట్రైటర్ అని. నువ్వు ట్రైటర్ అన్నావు కాబట్టి సిక్కు జాతికే అవమానం జరిగింది అని పూరి వచ్చాడు. మరి నువ్వు ఎప్స్టీన్తో తిరుగుతూ ఉన్నావు, ఎప్స్టీన్తో భోజనానికి వెళ్తున్నావు, ఎప్స్టీన్ సలహాలు అడుగుతున్నావు, సిక్కు జాతికి ఏం కాలేదా? ఇప్పుడు నేరపూరితమైన వ్యక్తులతో నువ్వేమో భుజాలు రాసుకుంటూ తిరగచ్చు, అప్పుడేమీ కాదా?
ఇటువంటి ప్రశ్నలు రావటం తప్పు కాదండి. బట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, ప్రభుత్వం జెఫ్రీ ఎప్స్టీన్ని మాత్రమే ఎందుకు కండెమ్ చేసింది? ప్రభుత్వం అనిల్ అంబానీకి ఏంటి పని? అనిల్ అంబానీ ఎందుకు మాట్లాడాడు వాళ్ళతో? మా ఆథరైజేషన్ లేదు అని చెప్పుంటే బాగుంది. జెఫ్రీ ఎప్స్టీన్ మాత్రమే చెడ్డవాడా ఇక్కడ? అనిల్ అంబానీకి ఏముంది రోల్ దీంట్లో? భారతదేశం తరపున మాట్లాడా? అతనికి ఆ పర్మిషన్ లేదు అని చెప్పాలి కదా. అది చెప్పలేదు అన్నది నా కంప్లైంట్. ఈ గ్లోబల్ డెవలప్మెంట్స్, జియో పొలిటికల్ డెవలప్మెంట్స్ అన్ని జరుగుతున్నాయి. మనం ఇండియా యుఎస్ డీల్ జరగడం చూసాము, ఇండియా యూరోప్ డీలు. ఈ నేపథ్యంలో జియో పొలిటికల్ డెవలప్మెంట్స్ ముఖ్యంగా ఇండియా మీద ఫోకస్ అవుతున్న నేపథ్యంలో ఈ లీకులు రావడం, దానికి దీనికి ఏదైనా లింక్ ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో అండి. ఇప్పుడు ఈ లీకులు, ఇప్పుడు వికీ లీక్స్ అని ఉందండి. అవును, వికీ లీక్స్ గురించి మనం విన్నాము. అది బయట పెట్టిన జూలియన్ అస్సాంజే, ఆయన ఆస్ట్రేలియా ఆయనే. అవును, ఆయన ఎంత కాలము దాక్కోవాల్సి వచ్చింది? అతను అమెరికా రప్పించి అక్కడ మరణశిక్ష విధిస్తామని కూడా బెదిరించారు. ఫైనలీ ఆయన్ని విడిపించి ఆస్ట్రేలియా తీసుకొచ్చారు. అవి లీక్స్, అవి కొన్ని లక్షల డాక్యుమెంట్స్, ఎంబసీలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నవి, డిస్కస్ చేసినవి, సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా బయట పెట్టేశాడు ఆయన. అలా బయట పెట్టిన కారణంగా ప్రపంచవ్యాప్తంగా దౌత్యవేత్తలు ఎంత దుర్మార్గపు రోల్ ప్లే చేస్తున్నారు ఈ అగ్రరాజ్యాల తరపున ఉన్న వాళ్ళని బయటకు వచ్చింది. ఈ కేసులో, జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో ఎవరో సీక్రెట్గా బయట పెట్టలేదు. కోర్టు ఆదేశం ప్రకారం అది విడుదల చేయడానికి వీల్లేదు అని చాలా కష్టపడి చివరికి ఇక వేరే రకంగా చేయడానికి అవకాశం లేక ప్రెసిడెంట్ ట్రంప్ గారు తనే ఏదో రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. కోర్టు ఆదేశం ప్రకారం ఇది రిలీజ్ అవుతుంది. దీనికి భారతదేశంలో ఉన్న మ్యాటర్కి సంబంధం ఎలా? అమెరికాలో ఒక రాజకీయ యుద్ధము, డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ దెబ్బలాడుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ ఉన్న నేపథ్యంలో ఒక చట్టం వచ్చింది, ఒక జడ్జిమెంట్ వచ్చింది. జడ్జిమెంట్లో కోర్టు ఒక డెడ్ లైన్ ఇచ్చింది. ఆ డెడ్ లైన్ ప్రకారం రిలీజ్ చేస్తారు. 60 లక్షల డాక్యుమెంట్స్ ఇండియాలో ఏదో గొడవ జరుగుతుందని అక్కడ రిలీజ్ చేస్తారా అండి? నో. ఇది మన దేశం మీద ఎవరో కావాలని దాడి చేస్తున్నారు అని డిస్ట్రాక్ట్ చేయడానికి చేసే ప్రయత్నం. అమెరికాలో ఘోరాలు జరిగినాయి. వాటిల్లో భారతదేశం నుండి వచ్చిన వాళ్ళు సెక్స్ మ్యాటర్స్లో కాదు, పవర్ బ్రోకింగ్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంతకు మించి మన దేశానికి దీనికి పెద్ద సంబంధం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, చూడండి, ఇంకోటి కూడా చూడండి. దీపక్ చోప్రా ఆ దేశంలో ఉండి కేవలం ఈమెయిల్స్లో నేను చేసిన కౌంట్, నేను మళ్ళీ చెప్తున్నాను, జీమెయిల్ కాదు, jmail.world అని కొడితే నేను కనుక్కున్న మీరు కూడా కనుక్కోవచ్చు. దీపక్ చోప్రా పేరు 1569 సార్లు వచ్చింది. అనిల్ అంబానీ పేరు 44 సార్లు వచ్చింది. మోదీ గారి పేరు 29 సార్లు వచ్చింది. హర్దీప్ సింగ్ పూరి గారి పేరు 66 సార్లు వచ్చింది. సో అంత మేజర్ మెన్షన్ ఏం కాదు. ఇప్పుడు 35 లక్షల డాక్యుమెంట్స్ వస్తే 40 సార్లు, 50 సార్లు, 100 సార్లు అట్లనే కదా వచ్చింది. ఒక దీపక్ చోప్రాది చాలా ఎక్కువగా ఉంది. సో వీ మస్ట్ లుక్ ఎట్ ఇట్ ఇన్ పర్స్పెక్టివ్ సార్. తప్పకుండా ప్రభుత్వం ఖండించాలి. మా అధికారం మాది. మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వనప్పుడు మా తరపున వాళ్ళు నెగోషియేట్ చేయటం మేము ఒప్పుకోము. అనిల్ అంబానీ చేసింది పర్మిషన్ లేకుండా చేశాడు కాబట్టి ఇట్ ఈస్ నాట్ అఫీషియల్. అట్లాగే హర్దీప్ సింగ్ పూరి మంత్రి కాకముందు చేసిన కాంటాక్ట్స్ అన్నీ కూడా అఫీషియల్ కావు అని డిజోన్ చేసుకుంటే
మన ప్రభుత్వానికే, మన ప్రభుత్వ ప్రతిష్టకే మంచి. అలా చేస్తే బాగుంటుంది.